హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అందమే ఆనందం. ఈ వీడియోలో మీ తెల్ల జుట్టుని న్యాచురల్ పద్ధతిలో నల్లగా మార్చుకోవడానికి ఒక అద్భుతమైన ఒక మంచి టిప్ అయితే చెప్పబోతున్నానండి. ఈ టిప్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంతకు ముందు రోజుల్లో అయితే మన అమ్మమ్మలకి నానమ్మలకి 60 ఏళ్ళు దాటిన తర్వాతే తెల్ల జుట్టు అనేది వచ్చేదండి. ఈ మధ్యకాలంలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి కూడా తెల్ల జుట్టు సమస్య అనేది వేధిస్తుందండి. మరి తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవడానికి వెంటనే మార్కెట్లో దొరికే హెయిర్ డైస్ కొనుక్కుని జుట్టుకు వాడుతూ ఉంటారండి. మార్కెట్లో దొరికే హెయిర్ డైస్ మన జుట్టుకు వాడడం వల్ల అంత మంచిది కాదండి. కొంచెం కొంచెంగా వచ్చే తెల్ల జుట్టు కాస్త మన తలలో ఉండే నల్ల వెంట్రుకలు కూడా తెల్లగా మార్చేస్తాయండి. అలా కాకుండా మన ఇంట్లో ఉండే వాటితోనే నేచురల్ హోమ్ మేడ్ హెయిర్ డైని తయారు చేసుకుని మన జుట్టుకు వాడడం వల్ల తెల్ల జుట్టుని నల్లగా మార్చుకోవచ్చు. మన జుట్టు కూడా చాలా హెల్తీగా ఉంటుందండి. మరి అది ఎలాగో ఇప్పుడు చూద్దాము. మరి వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అలాగే మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందండి, దానిపైన క్లిక్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తాయి. ఇక మనం లేట్ చేయకుండా ఈ అద్భుతమైన హెయిర్ డైని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. ముందుగా మనం ఈ హెయిర్ డైని తయారు చేసుకోవడానికి వెడల్పుగా మందంగా ఉండే ఐరన్ కడాయిని తీసుకోవాలండి. కడాయి తీసుకున్న తర్వాత కడాయిని స్టవ్ పైన పెట్టుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. కడాయి కొంచెం వేడైన తర్వాత ఇందులో ఒక హాఫ్ కప్ వరకు ఆవాలని యాడ్ చేసుకోవాలండి. ఆవాలు న్యాచురల్ పద్ధతిలో మన తెల్ల జుట్టుని నల్లగా మార్చడానికి చాలా చక్కగా ఉపయోగపడతాయండి. ఇవి డ్రై రోస్ట్ అయ్యేంత వరకు వేయించుకోవాలండి. ఆవాలు కొంచెం రోస్ట్ అయిన తర్వాత ఆమ్లాన్ని కూడా యాడ్ చేసుకోవాలండి. ఉసిరికాయలు కూడా సహజ పద్ధతిలో తెల్ల జుట్టుని నల్లగా మార్చుతుందండి. అలాగే జుట్టు పెరగడానికి హెల్ప్ అవుతుంది. హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయడంలో కూడా చాలా చక్కగా హెల్ప్ అవుతుందండి. ఎండు ఉసిరికాయ ముక్కలు మనకి ఆయుర్వేద స్టోర్స్లో దొరుకుతాయండి. అలాగే మనం ఆన్లైన్లో కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఈ హెయిర్ డైని తయారు చేసుకోవడానికి కరివేపాకును కూడా తీసుకోవాలండి. 1 కప్పు కరివేపాకును తీసుకోవాలి. కరివేపాకును తీసుకుని శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకుని వాటర్ అంతా కూడా పోయేంత వరకు పక్కన పెట్టుకున్న తర్వాత వాడుకోవాలండి. కరివేపాకు కూడా మనకి నేచురల్ పద్ధతిలో జుట్టుని నల్లగా మారుస్తుందండి. ఇది మన తెల్ల జుట్టు రాకుండా ఉండడానికి మెలనిన్ ఉత్పత్తిని పెంచుద్ది. అందుకని మనకి తెల్ల జుట్టు అనేది రాదు. అలాగే మనకి హెయిర్ ఫాల్ ఉన్న తగ్గిస్తుంది. మన జుట్టు పెరుగుదలకు కూడా ఒక అద్భుతమైన మెడిసిన్ లా కూడా ఉపయోగపడుతుందండి. కరివేపాకును కూడా యాడ్ చేసుకుని ఇవి కూడా బాగా రోస్ట్ అయ్యేంత వరకు వేయించుకుందామండి. తెల్ల జుట్టు అనేది పెద్దవాళ్ళలోనే కాదండి, టీనేజ్ వయసులో వాళ్ళకి కూడా ఎక్కువగా వస్తుందండి వైట్ హెయిర్. మనలో ఎక్కువగా ఒత్తిడి ఉండడం వల్ల, ఎక్కువగా టెన్షన్ పడడం వల్ల కూడా మనకి తెల్ల జుట్టు అనేది వస్తుందండి. మరి తెల్ల జుట్టు వస్తే కనుక మనలో ఉండే కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయండి. అలా తెల్ల జుట్టు రాకుండా ఉండాలి అంటే ఇంట్లో ఉండే వాటితోనే ఇలా హోమ్ మేడ్ హెయిర్ డైని తయారు చేసుకుని వాడుతూ ఉన్నట్టయితే మీ తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చు. ఇంకా లైఫ్ లాంగ్ కూడా మీకు తెల్ల జుట్టు రాకుండా ఉండడానికి ఈ హెయిర్ డై అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇవన్నీ కూడా డ్రై రోస్ట్ అయ్యేంత వరకు వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా బాగా చల్లారిన తర్వాత ఇప్పుడు మనం వీటిని మిక్సీ జార్లో యాడ్ చేసుకుని మెత్తని పౌడర్ కింద తయారు చేసుకోవాలండి. ఇలా మనం మెత్తని పౌడర్ కింద తయారు చేసుకోవాలండి. ఒకేసారి మనం ఈ పౌడర్ని ఎక్కువ క్వాంటిటీలో తయారు చేసుకుని గాజు బాటిల్లో స్టోర్ చేసుకోవచ్చండి. ఇది ఎన్ని రోజులైనా కానీ స్టోర్ ఉంటుంది. మన జుట్టుకి కావాల్సిన ప్రతిసారి కూడా కొంచెం కొంచెంగా తీసుకుని మన జుట్టుకు అయితే వాడుకోవచ్చండి. ఇప్పుడు ఈ హెయిర్ డైని ఎలా తయారు చేసుకోవాలంటే 3 నుంచి 4 టేబుల్ స్పూన్లు పౌడర్ని తీసుకోవాలి. ఇందులో మనం ఒక 2 టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్ని యాడ్ చేసుకోవాలండి. నేనైతే ఇక్కడ మార్కెట్లో దొరికే అలోవెరా జెల్ని యాడ్ చేస్తున్నాను. మీరు ప్యూర్ అలోవెరా జెల్ని అయినా యాడ్ చేసుకోవచ్చండి. మీ దగ్గర అలోవెరా లేకపోతే కనుక కొబ్బరి నూనె కూడా ఇందులో యాడ్ చేసుకుని మన జుట్టుకు వాడుకోవచ్చండి. ఇది మరీ తిక్కుగా కాకుండా పల్చగా కాకుండా ఈ జెల్ని యాడ్ చేసుకుని కలుపుకోవాలి. మన జుట్టు పైన అప్లై చేసుకుంటే కిందకి కారిపోకుండా ఉండేటట్టుగా ఈ హెయిర్ డైని కలుపుకోవాలండి. ఇలా మనం అలోవెరా జెల్ని యాడ్ చేసుకుని బాగా కలిపేసుకుంటే చూడండి చక్కని హోమ్ మేడ్ హెయిర్ డై అయితే తయారైపోయిందండి. ఇది డ్రైగా ఉండే తలపైన అప్లై చేసుకోవాలండి. డ్రైగా ఉండే తలపైన ప్రతి వెంట్రుకి కూడా పట్టేటట్టుగా అప్లై చేసుకోవాలి. ముఖ్యంగా తెల్ల జుట్టు ఏ ప్లేస్లో ఎక్కువగా కనబడుతుందో ఆ ప్లేస్లో దట్టంగా అప్లై చేయడం వల్ల ఇది జుట్టు కుదులు మొదల్లోకి చొచ్చుకుపోయి మెలనిన్ ఉత్పత్తిని పెంచుతుంది. అలాగే సహజ పద్ధతిలో తెల్ల జుట్టుని నల్లగా మార్చడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి. పాయలుగా విడదీసుకుంటూ
జుట్టు కుదుళ్ళు మొదల నుంచి చివరి వరకు కూడా దట్టంగా అప్లై చేసుకుని 1 గంట పాటు మన తలపైన ఉంచుకుని గంట తర్వాత మీరు తలస్నానం చేయాలండి. ఇలా మీరు వారంలో ఒక్కసారి కంపల్సరిగా వాడాలండి. ఇలా మీరు వారానికి ఒకసారి వాడడం వల్ల మీకు నెల రోజుల్లోనే సహజ పద్ధతిలో మీ తెల్ల జుట్టుని నల్లగా మార్చుకోవడానికి అద్భుతమైన హోమ్ మేడ్ హెయిర్ డై అండి. తప్పకుండా ట్రై చేయండి. ఒకసారి మీరు ఆయిల్ని ఏ విధంగా వాడాలో కూడా చూపిస్తానండి. మీ దగ్గర అలోవెరా లేకపోతే మీ జుట్టుకు సరిపడినంత ఈ హెయిర్ డై పౌడర్ని తీసుకుని ఇందులో ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి. ప్యూర్ కొబ్బరి నూనె యాడ్ చేసుకోవాలి. మీరు ఏ బ్రాండ్ కొబ్బరి నూనె అయినా వాడుకోవచ్చు. కొబ్బరి నూనెని యాడ్ చేసుకుని ఇందులో బాగా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలండి. బబుల్స్ ఏమీ లేకుండా ఇలా మెత్తని పేస్ట్ కింద అయితే తయారు చేసుకోవాలి. చూడండి, ఇక్కడ చాలా చక్కగా పేస్ట్ అనేది అయితే రెడీ అయిపోయిందండి. మన హెయిర్కి అప్లై చేసుకుంటే కనుక వెంటనే జుట్టుని నల్లగా మారుస్తుందండి. ఇలా రెడీ చేసుకున్న దీన్ని తెల్ల జుట్టు పైన అప్లై చేసుకోవాలండి. ఇది చిన్న పెద్ద అనే తేడా లేదు. ఇది మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఎవరైనా కానీ వాడుకోవచ్చండి. ఎవరికైనా కానీ చాలా బాగా వర్క్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. నేను చెప్పినట్టు మీరు ట్రై చేసినట్టయితే మీకు నెల రోజుల్లోనే మీ తెల్ల జుట్టు నల్లగా ఒత్తుగా పొడవుగా పెంచుకోవడానికి చాలా చక్కని మార్గం అండి. ట్రై చేయండి. మరి ఈ వీడియోని మీరు చూడడమే కాకుండా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేస్తే వాళ్ళకి కూడా ఎంతో చక్కగా ఉపయోగపడుతుందండి. తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.